హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళటి మన ఛానల్‌లో అందరికీ ఇష్టమైన టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ పెసరట్టు. ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోతే 2 కప్స్ పెసర్లు తీసుకోవాలి. మనకి కావాల్సినంత పెసరు తీసుకొని 2 కప్స్‌కి హాఫ్ కప్ రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఎక్స్ట్రా వాటర్ వేసేసి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని 6 to 8 అవర్స్ అంటే ఓవర్ నైట్ అలా నానబెట్టుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ నేను నానబెట్టేసినాను. నెక్స్ట్ డే మార్నింగ్ చిన్న మిక్సీ జార్లో సరిపడే అన్ని పెసర్లు వేసుకొని 5 to 6 పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తగా పేస్ట్ చేసుకోవాలి. మిగతా పిండి అంతా అలానే పేస్ట్ చేసుకొని దోశ పిండి బ్యాటర్లోకి చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెనం తీసుకొని పెనం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని సేమ్ దోశలాగానే వేసుకోవాలి. వేసుకొని దానిపైన మన టేస్ట్కి తగ్గట్టుగా, మన స్పైసీకి తగ్గట్టుగా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి ఇలా దేంతోనైనా గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ ఆనియన్స్తోనే లైట్గా గార్నిష్ చేసుకొని లైట్గా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని ఆనియన్స్ని కూడా ఇలా ఒకసారి మొత్తం ప్రెస్ చేసుకోవాలి. లైట్గా ఇలా ప్రెస్ చేసుకొని 2 సైడ్స్ ఒకసారి మంచిగా కాల్చుకున్న తర్వాత రెగ్యులర్ దోశ కాకుండా ఇలా పెసరట్టుకి కొద్దిగా టైం పడుతుంది. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు 2 సైడ్స్లో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. సైడ్ డిష్కి పల్లి చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, టమాటో చట్నీ కానీ, లేకపోతే ఏదైనా పొడితో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఈ టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.